దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. చూడండి, ఈ సీజన్ కోసము నా టెర్రస్ గార్డెన్ రెడీ అయిందండి. అన్ని పార్ట్స్ అన్నింటినీ రీపాట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న మొక్కల్ని కొన్ని తీసేసానండి. చూడండి, ఇలా రెడీ అయిపోయిందనమాట గార్డెను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం పని ఉందండి, నడుస్తున్నాయి పనులు. అన్ని సీడ్స్ నాటుకున్నానండి. అది ఆకుకూరలు, కొన్ని కూరగాయల సీడ్స్ ఈ సీజన్ కోసము నాకు కొన్ని నాటుకున్నాను. గార్డెన్ నుండి నాకు కావాల్సినవి కూరగాయలు కావచ్చు, చాలా రకాల పూలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, నా గార్డెన్ నుండే వస్తాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి రెడీ అవుతున్నాయి. ఇంకా కొంచెం టైం పట్టుద్ది. రోజు డైలీ వచ్చేసి నాకు గార్డెన్లో వచ్చి నాకు అవసరమైనవి నేను కోసుకెళ్తూ ఉంటాను. ఈ లెమన్ గ్రాస్ అండి, చాలా మంచిది హెల్త్. దీంతో టీ చాలా బాగుంటుంది అనమాట. చూడండి, పప్పాయ ఆకుతో కూడా టీ చాలా బాగుంటుందండి. నేను డైలీ ఒక రకమైన ఆకు తీసుకొని వెళ్ళి టీ చేస్తానండి. మునగ కూడా చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. భగవంతుడికి కావాల్సిన ఫ్లవర్స్ కూడా నా గార్డెన్ నుండి వస్తాయండి. బిల్వం కావచ్చు, మరువం కావచ్చు, ఇలా నేను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తుంటే అదొక హ్యాపీనెస్ అండి. కాబట్టి మనకు కావాల్సినవి మన గార్డెన్లో పెంచుకొని రోజు మార్నింగ్ అలా వచ్చి గార్డెన్ చూసుకొని వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మనసుకి ప్రశాంతత కూడా ఉంటుందండి. ఈరోజు జామ ఆకుతో టీ చేశానండి. అది వేరే వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.